మాజీ సీఎం కేసీఆర్ ను సమస్యలు చుట్టుముట్టాయి. అటు ఇంట బయట వివాదాలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ చేస్తోంది. అయితే కవిత రూపంలో కుటుంబ సమస్యలు ఇంకొక వైపు. అయితే కేటీఆర్ హరీష్ మధ్య పార్టీలో కోల్డ్ వార్ కూడా జరుగుతుందని ప్రచారం అయితే చాలా గట్టిగానే జరుగుతుంది. అయితే త్వరలోనే పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ సమస్యలని ఎదుర్కొనేందుకు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తున్నారు కేసీఆర్. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. హోమంలో పాల్గొనేందుకు కేసీఆర్ దంపతులు అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే 4-5 రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ కూడా మనం గమనించవచ్చు. మనం ఒకసారి యూట్యూబ్ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూద్దాం. చండీ యాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు కేసీఆర్ దంపతులు కూడా మరి కాసేపట్లో యాగంలో కూర్చొని మనం చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ కి ఎటు చూసినా అటు ఇంట బయట కూడా వివాదాలే ఉండడం మనం గమనించవచ్చు. అటువైపేమో కాళేశ్వరం ప్రాజెక్టులో మనం చూసుకుంటే సిబిఐ విచారణ అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇంకొక వైపు మనం చూసుకుంటే కనుక కవిత రూపంలో కుటుంబ కలహాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అటు రాజకీయంగా పరంగా ఇలా కుటుంబ పరంగా కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నారు కేసీఆర్. అయితే వీటిని తప్పించుకుని అంటే వీటి నుండి బయటపడడానికి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు కేసీఆర్. అయితే ఇప్పుడు చండీ యాగానికి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. క్లియర్ గా విజువల్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో యాగానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లో కేసీఆర్ దంపతులు కూడా ఈ యాగంలో పాల్గొని పూజ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికి. మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే కేసీఆర్ చుట్టూ సమస్యలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా సమస్యలే. ఆ సమస్యలతోటి కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నారు. ఒకవైపు ఇంట్లో ఇంకోవైపు బయట కూడా అదే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సిబిఐ విచారణ అయితే వేగవంతం చేసింది, అది మనందరికీ తెలిసిందే. అయితే ఇంకొక వైపు కవిత రూపంలో కుటుంబ సమస్యలు కూడా వెంటాడుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు కేసీఆర్ ని. అయితే ఇంకొక వైపు ఏంటంటే కేటీఆర్ అండ్ హరీష్ మధ్య కూడా పార్టీలో కోల్డ్ వార్ నడుస్తుందని ఒక రకంగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే పంచాయతీ ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. అయితే ఈ సమస్యలన్నీ ఎదుర్కొనేందుకు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లాలని కేసీఆర్ ముందడుగు వేస్తూ ఉన్నారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగానికి మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో హోమంలో పాల్గొనేందుకు కేసీఆర్ దంపతులు అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే గత 4-5 రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో కేసీఆర్ చుట్టూ కూడా మొత్తం అన్ని సమస్యలే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమస్యలన్నిటి నుండి బయటపడడానికి ఆయన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమస్యలన్నిటి నుండి బయటపడడానికి ఇంకా ఒకటే మార్గంగా చండీ హోమాన్ని కూడా వాళ్ళు చేయిస్తున్నారు. చండీ యాగానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మీరు యూట్యూబ్ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. సో మొత్తం అన్ని ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరి కాసేపట్లో కేసీఆర్ దంపతులు అక్కడ చండీ యాగాన్ని జరిపించబోతున్నారు.